మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని, సరైన అవగాహన లేకుండా పరిపాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వ పక్షం ఉన్న ఎమ్మెల్యేను అరెస్టు చేయకుండా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఇంటిపైకి పంపడం ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో రేవంత్ రెడ్డి తెలపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై గుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడి చేయడం బాధాకరమని అన్నారు. నిన్న జరిగిన ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టమవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని, ప్రజలే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని నగేష్ స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం వరకు పిఎస్సి చైర్మన్ అనేది అపోజిషన్ పార్టీలకు ఇవ్వడం సాంప్రదాయం. దాన్ని ఉద్దేశించి పిఎస్సి చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో స్వయాన నా అంతలో నేను కాంగ్రెస్ పార్టీలో కనుగొప్పుకున్నా, దానికి ఎంతో సంతోషపడుతున్నానని తన ట్విట్టర్లో పొందుపరుచుకున్న గాంధీ అని ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్లో జాయిన్ అయిన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన గాంధీ గారికి ఇవ్వడము చాలా అన్యాయము, దుర్మార్గం. దాన్ని ప్రశ్నించినందుకే ఈ భౌతిక దాడులకు దిగడము చాలా హేయమైన చర్య. కౌశిక్ రెడ్డి గారు అసలు చట్టపరంగా పిఎస్సి చైర్మన్ అతను మాట్లాడిన దాంట్లో ఏం తప్పులేదు, అది వాస్తవం కూడా. పిఎస్సి చైర్మన్ హరీష్ రావు గారు 7 సార్లు ఎమ్మెల్యే అపోజిషన్లో ఉన్నారు. కేసీఆర్ గారిని అడిగేది ఉండే ముఖ్యమంత్రి గారు, పిఎస్సి చైర్మన్ స్పీకర్ గారైనా ముఖ్యమంత్రి గారైనా పిఎస్సి చైర్మన్ మీ పార్టీలో నుంచి ఒక పేరు ఇమ్మని అడిగేది ఉండే. ఆయన ట్విట్టర్లోనే నేను ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్నా, దాని మరుసటి రోజు మళ్ళీ వేమ నరేందర్ రెడ్డిని పోయి కలవడము, కాంగ్రెస్ వేమ నరేందర్ రెడ్డిని కలవడం చాలా సంతోషంగా ఉంది, నేను కూడా జాయిన్ అయినా అని స్వయాన గాంధీ గారి ట్విట్టర్లోనే పొందుపరుచుకుండా ఆయన ఏదో నేను దేవుని కండువా కప్పుకున్న అవన్నీ అవాస్తవాలు, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలిగేషన్ ఏం చేస్తున్నారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఐఎంకి ఇచ్చారు కదా అని అన్నారు. ఎంఐఎంకి ఇచ్చారు వాస్తవమే, కానీ అప్పుడు ఎంఐఎం 7 ఎమ్మెల్యేలు ఉండే, కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు ఉండే. అపోజిషన్ పాత్ర ఎంఐఎం పోషిస్తుంది కాబట్టి